నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. స్తోత్రం. నీదు విశ్వాసతమా ప్రభు యేసు, అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు, అంతరిక్షమునదిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి మనుషావళికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నల్లరారెడు మా ప్రభువా, నిరతము నల్లరారెడు మా ప్రభువా. నీదు విశ్వాసతమా ప్రభు యేసు, అంతరిక్షమునదిగమించెను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వినలేని మా, 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వినలేని మా, వింతల కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, నీదు విశ్వాసతమా ప్రభు యేసు, అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు, అంతరిక్షమునదిగమించెను. నీ సత్య సాంగత్వ మహిమ నిరతము నిలయం సంస్తుతులకు, నీ సత్య సాంగత్వ మహిమ నిరతము నిలయం సంస్తుతులకు, మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా. మరువగలేమి మధుర ప్రేమ, మరువగలేమి మధుర ప్రేమ, నీదు విశ్వాసతమా ప్రభు యేసు, అంతరిక్షమునదిగమించెను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, నొనరుగా కాపాడును పదిలముగా, నొనరుగా కాపాడును పదిలముగా, దినదినము నిందారహితముగా, దినదినమును నిందారహితముగా. నీదు విశ్వాసతమా ప్రభు యేసు, అంతరిక్షమునదిగమించెను.
నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపరి విధముల ప్రభు సంగములో పరిపరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ఉదయకాలం దేవుని కృపను బట్టి కలిసి ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు హల్లెలూయా యేసయ్యా మీకు ఆరాధన తండ్రి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా యేసయ్యా మీకు వందనాలు తండ్రి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా మీకు ఆరాధన తండ్రి దేవా మీకు ఆరాధన తండ్రి పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా మీరు చూపిస్తున్న మీ కృపాకరణ దేని బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి మీ ప్రేమ నిత్యమైనది శాశ్వతమైనది పరిశుద్ధమైన మీ ప్రేమను బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి దేవా మీ దృష్టి ప్రభా మా మీద ఎల్లప్పుడూ ఉన్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి జగత్తు పునాది వేద మునిపే కృష్ణునందు తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి దేవా మీ గొప్ప ప్రేమ ఆమె తండ్రి క్రీస్తు ద్వారా మాకు చూపిస్తున్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి దేవా వందనాలు తండ్రి వందనాలు ప్రదాక చేసిన మేలు మట్టి వందనాలు మా కొరకు పుట్టిన యేసే మీకు వందనాలు తండ్రి మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తెలియలేసి పరిశుద్ధాత్మ వలన మాలో మా తోడుగా అండగా వచ్చిన మా యేసే మీకు ఆరాధన తండ్రి దేవా మీ రెండవ రాకడ కొరకు మమ్మల్ని అందరినూ అనుదినం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవా మీ రక్తం ద్వారా మీ నామం ద్వారా మీ ప్రభావాలైన సిద్ధపరిచిన దేవా మీకు ఆరాధన తండ్రి దేవా పరలోక పిలుపు ఉందన్న అందరిని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి దేవా మీ గొప్ప పిలుపుని బట్టి ఉన్నతమైన పిలుపుని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి దేవా మీ పిలుపుకు తగినట్టు మేమందరం అనుదినం ముందుకు నడిచినట్టు ప్రభా కృపదయం తండ్రి ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడు వెళ్ళిన వాక్యం మళ్ళీ మార్చు మహిమగల మీకే అభయిస్తున్నాం యేసు నమ్మని ప్రార్థన చేస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకసారి వందనాలు దేవుడు అది దీవించినాక ఒక వాక్యం పరిలార ప్రారంభంగా మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండుడి ఆసక్తులనై ఉండుడి. ఆసక్తి చూపాలని పిల్లల దేవుడు కోరుతుంది. మనం దేవుని పిలుపు పొందిన పిల్లల మనం సేవలో పరిచర్యలో మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగిస్తున్నాం. కొన్నిసారి మనం మనసు విసిగిపోతాం. కొన్ని దేవుడు పిలుపు పొందిన ప్రియులార మనం కొన్నిసారి నేనైతే కొన్నిసారి దాదాపు 2002
రక్షణ అంటే యేసుక్రీస్తు సువార్త విన్నాం. 2003లో రక్షణ పొందామన్నమాట. 2004 నుండి పరిచయలో దిగాము. కానీ వెనక్కి చూస్తున్నప్పుడు చాలా విషయాలు ప్రభు గొప్పగారు చేస్తాం. కానీ అన్నప్పుడు కూడా ప్రియులారా, మనం దేవునికి స్తోత్రం, ఏదన్నప్పుడు కూడా ఇంకా మనం సాధించాల్సినది చాలా ఎక్కువ ఉన్నట్టు నాకైతే ఎల్లప్పుడూ అనిపిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రయాస పడాలి అనమాట. మనం ప్రయాసం. కాబట్టి దేవుడు పిలిచారు, నమ్మదైన దేవుడు. కాబట్టి మనం చూసినదే వేళ్ళ స్టాండర్డ్ లో మనం చూస్తున్నది కొన్నిసారి ఏమీ కనిపించలేదు. కాబట్టి మనం వేళ్ళు స్టాండర్డ్ లో చూడకుండా ఉండే మంచిది అనమాట. ఇంకా మనం దేవుడు చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, మన మొదలు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన నడిపిస్తున్నారు, వాక్య పరిచర్య చేస్తున్నారు, రోగాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసారి మనం చూస్తున్నట్టే వారు మనం ప్రార్థన చేసాం, కానీ దానికి రివార్డు ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు ప్రభు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మన గతకాలంలో యేసు నామములో చేస్తున్నది ఏది కూడా ప్రియులారా వ్యర్థం కాదనమాట. యేసు నామములో మనం చూస్తున్నది ఇప్పుడు మనం చూస్తున్నట్టే అది సోదరబ్బు, నేను ఆ రోజు ఫలానా రోజు నేను రాష్ట్రం కొరకు దేశం కొరకు ప్రార్థన చేస్తాం కదా, నన్ను ప్రజలు పిలిచి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, లేదంటే ఒక అవార్డు ఇవ్వడం వద్దు, అది జరగలేదు. కాబట్టి ప్రజలు ప్రియులారా మనకు సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి, లేదంటే ఒక ట్రోఫీ ఇవ్వలేదు కాబట్టి, ఒక అవార్డు ఇవ్వలేదు కాబట్టి, లేదంటే మనకు కనిపించినట్టు ఏదైనా బహుమానాలు మన చేతిలో రాలేదు కాబట్టి బహుమానాలు లేదని కాదు. జీవం గల దేవుడు ప్రియులారా అన్ని చూస్తున్న దేవుడు. కాబట్టి మనం పిలుపు పొందిన ప్రియులారా మనం నమ్మకంగా, సేవలో ప్రియులారా మనం నమ్మకంగా ఉండే చాలు. హల్లెలూయా. ప్రార్థనలో మనం నమ్మకం ఉండే చాలు. ఆరాధన చేసే విషయంలో మనం నమ్మకం ఉండే చాలు. పరిశోధన విషయంలో మనం నమ్మకంగా ఉండే చాలు. అంతా కూడా ప్రియులారా ప్రభు చూస్తున్నాము, అదంతా రికార్డ్ అవుతుంది, అదంతా రాయబడుతుంది. దానికి తగినట్టు జీవగల దేవుడు ఒకరోజు తప్పకుండా మన భూమిలో ప్రతిన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు ఉంది, తర్వాత కూడా ఆశీర్వాదాలు ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు కొన్నిసారి మనను డిస్కరేజ్ చేస్తారని, కొన్నిసారి ఎంకరేజ్ చేస్తారని. ఆయనప్పుడు కూడా ప్రియులారా దేవుడు జీవంగల దేవుడు పిలిచాం, సువార్త ద్వారా దేవుడు మనం పిలిచామని సత్యం గ్రహించుకొని మనం ఈ పరుగు పందెంలో ముందుకే కొనసాగించాలన్నమాట. మనం పరిశుద్ధాత్మతో కలిసి, ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి మనం ముందుకే వెళ్ళాలి. ప్రియులారా ముందుకే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చాలా మంది మంచి ప్రార్థన చేసిన వారు ఉండవచ్చు. ఇప్పుడు చూసినట్టు ఏమి కనిపించినట్టు అనిపిస్తాము, కొన్నిసారి కనిపించినట్టు అనిపిస్తాయి. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. జీవంగల దేవుడైతే చూస్తున్నాం, ఏది కూడా నష్టం కాదు. యేసు నామములో మనం ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చినా అది వ్యర్థం కాదనమాట, నష్టం కాదు. యేసు నామములో మన 10 రూపాయలు ఇచ్చిన, యేసు నామములో ప్రియులారా 10 మందితో సువార్త చెప్పడం. కాబట్టి మన సువార్త చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు చూడడం లేదేమో, పర్లేదు, దేవుడు చూస్తున్నామన్నమాట. మనుషులు చూడలేదేమో, కానీ దేవుడు చూస్తున్నాం. కాబట్టి దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు ప్రియులారా మనం చూసిన దేవుని నామం కొరకు చేసేది మనుషులకు ఎవరికి తెలియలేదు, కానీ ప్రభువుకు మాత్రం తెలిసాము. కాబట్టి ప్రియులారా ప్రభు తప్పకుండా తగిన రివార్డు మనకు అందరికీ నమ్మకంగా ఎవరైతే ప్రభు అడుగజారులో దేవుడు చిత్తానుసారం బ్రతుకుతున్నారు, దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ఆ విషయంలో బాధపడవద్దు. కొన్నిసారి లోకానుసరంగా అన్ని మనం చూపడానికి మనకు లేదు. గతకాలంలో మీరు చాలా మంది కొరకు ప్రార్థన చేసి ఉండవచ్చు, అందు కూడా ఇప్పుడు చూపమంటే ఏం చూపడానికి దేవునికి. కాబట్టి మన మనుషులు చూప అవసరం లేదు, కానీ దేవుడు అంతా చూసామన్నమాట. కాబట్టి దానికి తగినట్టు జీవంగల దేవుడు తప్పకుండా రివార్డు, బహుమానం తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇక్కడ మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి మందుడు. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు, పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్న వారంగా మనం ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనం చూసినట్లయితే 58వ వచనం, 57వ వచనం,
ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలిగినాక. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు ఎల్లప్పుడూ జయం ఉంది అనమాట. యేసుక్రీస్తు జయించాము కాబట్టి పాపం మీదే, మరణం మీద కూడా జయం ఉంది అనమాట. మరణాన్ని కూడా యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రియులారా మనం చూసినట్లయితే మరణం ప్రియులారా అంటే దేవుడు ప్రియులారా మనకు మర్త్యమైన శరీరం అనుగ్రహిస్తాడు అన్నాడు. మన మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ప్రియులారా మన ఒక ప్లాన్స్ మనం చూసినట్లయితే 50 సంవత్సరాలు ఉండవచ్చు, కొందరు 70 సంవత్సరాలు ఉండవచ్చు, మాక్సిమం 120 years. దానికంటే మనం ఈ భూమిలో మన మామూలు అయితే ఉండలేదన్నమాట. ఇప్పుడు మనం ప్రియులారా దేవుని ఒక సంకల్పం ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యం అనమాట, ఇటర్నల్ ప్లాన్ అనమాట. దానితో మనం పోల్చుకొని ఉండే మన ఈ భూమిలో అందుకొరగా బైబిల్ మనకు చెప్తుంది మనం బ్రతుకు ఆవిరి వంటిదని, పువ్వు లాంటిదని. అంటే కొద్ది కాలం మాత్రమే. మనం అనుకున్నాము 70 సంవత్సరం లేదా 80 సంవత్సరం 120 సంవత్సరం చాలా ఎక్కువ ఉంది అని మనం అనుకున్నాము. కానీ ప్రియులారా ఇటర్నిటీ నిత్యత్వంతో మనం పోల్చుకొని ఉండే ఇది చాలా చాలా తక్కువ సమయం అనమాట. నిత్యం యుగాలు ఎన్నలేని ఆ యుగాలతో ప్రియులారా మనం చూసినట్లయితే ఈ 70 సంవత్సరం 80 సంవత్సరం 120 సంవత్సరం అంటే చాలా చాలా తక్కువ సమయం అనమాట. అందుకొరగా బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం శ్రమ కొద్ది కాలం అనమాట. మన శ్రమలు ఇప్పుడు మన అనుభవిస్తున్న శ్రమలు కొద్ది కాలం మాత్రమే, ఎక్కువ రోజులు ఎక్కువ కాలం లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఈ కొద్ది కాలం లేదంటే కొద్ది కాలం 70 సంవత్సరం కానీ 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ అది ప్రభు చేతులు ఉంది. అది ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనమైతే భూమిలో వచ్చి భూమిలో దేవుడు మనల్ని పంపాము, మన భూమిలో ఇప్పుడు ఉన్నాము. ఆత్మీయము పరలోకములు ఉన్నట్టు ఆమె ఎఫెస్సు రాసిన పత్రిక 2వ 7వ రాయబడింది. అనగాని ఇప్పుడు ఇలా భూమిలో కూడా మనం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన ప్రయారిటీ మనం ఈ భూమిలో వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు మనం వినడం చూస్తున్నాం. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్టే ప్రముఖమైన విషయం ఏంటంటే సత్యం గ్రహించుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సత్యం గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పటి భూమిలో అనేక మందిను దేవుడు పంపాం, కానీ చాలా మంది ఇప్పుడు కూడా సత్యం తెలియలేని స్థాయిలో ఉన్నాం. మనం కూడా సత్యం కొంత మట్టుకు మనం గ్రహించాము, ఇంకా కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన సత్యం మనం గ్రహించుకోవాలన్నమాట. అంటే భూమిలో మనం వచ్చిన తర్వాత చాలా అబద్ధాలు అంటే అర్ధ సత్యాలు గాని అబద్ధాలు గాని రాయబడిన వాక్యానికి వ్యతిరేకమైన ఎన్నో విషయాలు మనం కూడా విని ఉండవచ్చు. దాని యొక్క ప్రభావం మన మనసులో కొంత మట్టుకు ఉండవచ్చు. కానీ మన ప్రభుత్వ ప్రియులారా నమ్మకంగా ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు అబద్ధాలు ప్రభావం నుండి మన మనసును పూర్తి విడిపిస్తాడు. దేవుడు విడిపిస్తాడు. సత్యం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మన మనసును దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనకు అవసరం సత్యం అన్నమాట. సత్య ప్రియులారా మనం రిసీవ్ చేసుకోవాలి. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందన్నమాట. ఇప్పుడు సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సత్యం గ్రహించే కృప దీపం కలిగిన దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునాక. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనను జయంతో నడిపించే దేవుడు అనమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో కూడా మనం చూడవచ్చు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. కాబట్టి జయం ఉంది, విజయోత్సవం. కాబట్టి ఇప్పుడున్న ఈ బ్రతుకులో ప్రియులారా మనం జయం అనుభవించుకొని సెలబ్రేట్ చేసుకొని మనం అనుదినం వెళ్ళాలి అనమాట. అది దేవుని చిత్తం. ఇప్పుడు సత్యం గ్రహించినప్పుడు మాత్రమే అది సాధ్యం. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కల్వరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు చెప్తాను, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, అంటే జయించిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మరణం వలన ప్రియులారా అనేక ఆశీర్వాదం, అనేక మేలు ఉంది. దానిలో ఒకటి ప్రియులారా జయం అనమాట. ప్రతి ఏరియాలో మీరు జయంతో బ్రతకాలని ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు కోరుతుంది. ఇప్పుడు శిలువ మరణం ద్వారా ప్రభు జయం ఉంది. ఆ జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం.
కాబట్టి ప్రియులారా, మనం ఓడిపోయిన వారు కాదు, మనం జయించిన వారు అనమాట. కొన్నిసారి మనకు అనిపిస్తాము, మన పరిస్థితులు చూసినప్పుడు, నేను ఓడిపోయిన స్థాయిలో ఉన్నామని లోకంలో ఉన్న లేదంటే కొందరు చెప్తారేమో మనల్ని చూసుకొని. ఎగ్జాంపుల్ ప్రియులారా, మనం చూసినట్లయితే మన చేతుల్లో డబ్బు ఒకవేళ తక్కువ ఉండే కొందరు చెప్తారు నువ్వు ఓడిపోయినట్టు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే మనం పెళ్లి సమయంలో అది జరగలేని పరిస్థితులు ఉన్నప్పుడు నీవు ఓడిపోయినట్టని కొందరు చెప్తారు. ఇంకా పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు అంటే కొందరు ఓడిపోయినట్టని కొందరు చెప్తారు. ఇంకా కొందరు ప్రియులారా, మనం చూసినట్లయితే అంటే చదువు అంతా అయిపోయి ఎగ్జామ్ గెలిచిన తర్వాత మంచి ఉద్యోగం ముందలేదు అంటే మీకు దానివల్ల మీకు అంటే ఓడిపోయినట్టు కొందరు చెప్తారు. కాబట్టి ప్రజలు ప్రియులారా, వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం రకరకాల విధంగా మనం ఓడిపోయినట్టు చెప్తారేమో. అలాంటి మాటలు విని మనం కూడా కొన్నిసారి అబ్బో నేను జీవంగల దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాం, జీవంగల దేవుణ్ణి కలిగి ఉన్నాము, ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం, కానీ నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒక ప్రశ్న వేసుకొని మనం కూడా ఇంకా దుఃఖంతో నిరాశతో ఏడ్చుకొని బాధతో మనం ఉన్నారని. కానీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పెళ్లి జరగలేనంత మాత్రాన, లేదంటే పిల్లలు పుట్టలేనంత మాత్రాన, లేదంటే చదివిన తర్వాత జోబు దొరకలేనంత మాత్రాన, లేదంటే చేతులో నిండా డబ్బు రాలేనంత మాత్రాన మనం ఓడిపోయిన వారని ప్రియులారా చెప్పడానికి వీలు లేదు. లోకానుసరంగా వారు అలాగే చెప్తారేమో, కానీ స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే కలువరి శిలువలో యేసుక్రీస్తు జయం పొందామన్నమాట. ఆ జయం నా జయమే, మన జయమే, అదే నాది, మనదే. అలాగే మన పర్సనల్ గా దాన్ని మనం క్లెయిమ్ చేయాలి, మనం కన్ఫెస్ చేయాలన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తుతో ప్రియులారా మనం కనెక్ట్ అవ్వాలి. యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తులో ప్రియులారా తండ్రి అయిన దేవుడు మనకు ప్రియులారా చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాడు. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పంపించాడు. అదే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కోరినట్టు జరిగింది అనమాట. తండ్రి అయిన దేవుడు కోరినది ఏంటిది అంటే మనం ఆత్మలో లేదంటే మన గుండెలో యేసుక్రీస్తు రావాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపించారు. కరెక్టే, యేసుక్రీస్తు పుట్టే 33 సంవత్సరం బ్రతిగా శరీరంలో ప్రాణం పెట్టారు, సమాధి నుండి తెలియలేచారు, అన్ని సత్యమే. కానీ అది మాత్రం సరిపోవడం లేదు. అదే యేసుక్రీస్తు ప్రియులారా మన గుండెలో రావాలి, లేదంటే మన ఆత్మలో రావాలి. అప్పుడే ఆ జయం మనం అనుభవంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి దేవుని కృపని బట్టి, దేవుని కరుణని బట్టి, మహాకరుణ బైబిల్లో ఉంది, దేవుని గొప్ప కృప, గొప్ప కరుణని బట్టి ఆ యేసుక్రీస్తు మన గుండెల్లో మన ఆత్మలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన సువార్త మీరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మలైన మహిమ పూర్ణుడైన పరిశుద్ధరైన లేదా మహిమాపూర్ణుడైన, ప్రేమాపూర్ణుడైన, కరుణలో అంతా కూడా టోటల్ పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నా రోజులో ఇప్పుడు నివాసం చేస్తున్నా, మనతో పాటు ఉంటున్నామన్నమాట, మనలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం ఓడిపోయిన వారం కాదు. ఇక క్రీస్తుకు ప్రియులారా మనం లోబడి బ్రతకడం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి, అంతే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మానవుల యొక్క ప్రణాళికలు ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని రోజుల కొరకు మాత్రమే, 70 కానీ 80 కానీ 120 సంవత్సరం. కానీ మనం ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవుని ఒక ప్రణాళిక ప్రియులారా మనం చూసినట్లయితే ఇటర్నల్ ప్రణాళిక అనమాట, నిత్య ప్రణాళికలో కాబట్టి మనం ఇటర్నల్ ప్రణాళికలోనికి మనం రావాలి. కాబట్టి ఈ భూమిలో ప్రియులారా మనం బ్రతికినప్పుడు మనం ప్లాన్ చేయడం తప్పు కాదు, ప్లాన్ చేయాలి. ప్రార్థన చేసుకొని దేవుని స్వరం విని ప్లాన్ చేసుకొని బ్రతకడం మంచిది. ప్లాన్ చేసుకొని మన శరీరాన్ని డిసిప్లిన్ చేసుకొని బ్రతకడం మంచిది. భూమిలో ఉన్న ప్రతిరోజు మన దేవుని చిత్తానిస్తున్న ప్రభుత్వం మాట్లాడేది, ప్రభు ఈ రోజు నేనేం చేయాలి. కాబట్టి దేవుడు కొన్ని రోజులు మనకి ఇచ్చాం అని అనుకోని, లేదా 70 సంవత్సరం కదా, 80 సంవత్సరం కదా, 120 సంవత్సరం కదా అని అనుకొని ఏం ప్లాన్ చేయకుండా మనం బ్రతకాలని కాదు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రార్థన చేసుకొని దేవజ్ఞానంతో నింపబడి దేవజ్ఞానాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఆలోచన దేవుని అడిగి అది మనం అమలు చేయాలని పరిశుద్ధాత్మడు దానికి మనకు సహాయం చేస్తారు. ఇప్పుడు ప్రతి రోజు ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నమ్మకంగా ఈ భూమిలో ఉన్న
కొద్ది కాలం అయినప్పుడు కూడా అది ప్రియులారా ప్రతిరోజు మనం నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు నిత్యం అది ఆశీర్వాదకరంగా దేవుడు ప్రియులారా దాన్ని మారుస్తాడనమాట. ఇప్పుడు కొన్ని రోజులు చూడండి, 70 సంవత్సరం కానీ 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ మనం ఈ భూమిలో యేసు రక్తం ద్వారా కడగబడి పాపక్షమాణం పొందుకొని పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నిత్యం మనకు దేవునగరంగా జీవం గల దేవుడు మారుస్తాడు. దేవునికి ఇదే బైబిల్ ప్రియులారా మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనకు నష్టపోయేది ఏమీ లేదనమాట. అంత బెనిఫిట్ అనమాట, అంత మేలు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు అన్ని మేలనమాట. అన్ని మేలు క్రీస్తు ద్వారా మనకు అంత మేలు అనమాట. హల్లెలూయా, ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో మీరు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం కొన్ని కాలం మాత్రం నాకు ఉన్నాం కాదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. నిత్యం యుగాలు బ్రతికే కృపాదేవుడు, జీవగల దేవునితో కలిసి బ్రతికే కృపాదేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. యేసు రక్తములో ఆధారపడుతున్న మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు దాములో ఆధారపడుతున్న మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మాలి. అవిశ్వాసంతో ఉండాల్సిన అవసరం లేదు. అవిశ్వాసం, అనుమానాలు యేసు నమ్మలు గద్దించాలి. అవిశ్వాసం, అనుమానం దాన్ని యేసు నమ్మలు ప్రియులారా మనం గద్దించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఓడిపోయిన వారు కాదు, మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలాసార్లు మనం ఎందుకు బాధపడుతున్నామంటే అర్ధ సత్యం అంటే అబద్ధాలు కావచ్చు, అబద్ధం సత్యం కలిపి ఉన్న విషయాలు మన మనలో పెట్టి బాధపడుతున్నాం చాలా మంది. కాబట్టి ప్రియుల దేవుని కుమార్తెగా మనం బాధపడాల్సిన టెన్షన్ కానీ బాధపడాల్సిన అవసరం లేదు ప్రియులారా, లేదు. దాని నుండి బయట రావాలి అనమాట. డిప్రెషన్ లో ఎవరు ఉండవద్దు. డిప్రెషన్ లో ఉన్నామంటే దానికి అర్థం కొన్ని అబద్ధాలు విని అది లోపలే నాట్యం అనమాట. అది ధ్యానిస్తున్నా కాబట్టి డిప్రెషన్ వస్తుంది, దుఃఖం, నిరాశ, బాధలు. కాబట్టి ప్రియులారా మనం సత్యమైన హృదయంలో నాటాలి. యేసే మాటలు నాటాలి. బుద్ధిలో మాత్రం నాటినా సరిపోలేదు. ఆత్మలు అంటే జీవం ఆత్మలు మార్చబడాలి. ఆ వాక్యం మనల్ని విడిపిస్తుంది అనమాట. ఇప్పుడు సత్యం ప్రియులారా మనం గ్రహించిన కొలది మన సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట. సమాధానం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి దేవుని ప్రణాళికలు ప్రియులారా మనం అర్థం గ్రహించినప్పుడు మనకు ధైర్యం ఇంక్రీస్ అవుతాయి అనమాట. బలవంతులుగా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం గ్రహించినట్టు దేవుడు యేసు నామములో మనకందరకు కృప అనుగ్రహించినాక కాబట్టి మన హృదయంలో సత్యం ధ్యానించాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మనందరం పరదేశులం, మనందరం యాత్రికులం. పరిశుద్ధాత్మతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి మనం ప్రయాణం ప్రారంభించాము. ప్రయాణంలో మనం ఉన్నాం. కాబట్టి గురి వద్దకు మనం వెళుతున్నాం అనమాట. గురి లేకుండా ప్రియులారా మనం పడడం లేదు. గురి ఉంది. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, గురి ఉంది. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 24వ వచనం, పందేపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకటే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బహుమానం పొందాలి. కాబట్టి లోకానుసరంగా వీళ్ళ స్టాండర్డ్లు మనం చూసినట్టే బహుమానం అంటే ఎవరైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి మార్కు పొందినప్పుడు ఏదైనా ట్రోఫీ కానీ లేదంటే క్యాష్ సర్వాలు కానీ ఏదో కొన్ని వారు కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా ఆత్మీయంగా మనం చూస్తున్నది బహుమానం అంటే ప్రియులారా మనం చూసినట్లయితే దానిలో చాలా విషయాలు ఉంది. కానీ ప్రాముఖ్యమైన బహుమానం ప్రియులారా మనం చూసినట్లయితే ఒక మాటలో మనం చెప్పాలంటే అది ప్రియులారా జీవం ఉన్న దేవుడు అనమాట. జీవం ఉన్న దేవుడు మనకు సొత్తుగా దొరుకుతాయి అనమాట. దానికన్నా గొప్ప బహుమానం ఏమీ లేదు. స్తోత్రం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీవ కిరీడం గురించి నేర్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మహిమా కిరీడం గురించి రాయబడింది. చాలా కిరీడం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఓకే, మంచిది, హల్లెలూయా. కానీ దానికంటే మన్నా గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. జీవవర్షం గురించి, దాని ఫలం గురించి బైబిల్ ప్రియులారా మనకు దేవుడు నేర్పిస్తుంది. దేవుడు మనకు అనుగ్రహిస్తామని ప్రభుత్వం కలిసి బ్రతకడం, ప్రభుత్వం కలిసి సింహాసనంలో కూర్చుండడం, ప్రభుత్వం కలిసి ప్రభు ముఖం చూసుకొని ఆరాధన చేసుకోవడం, అలాగే చాలా ఆశీర్వాదాలు ఉంది. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే
గొప్ప బహుమానం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కుమారుడు కుమార్తెగా ఆ జీవం కలిగిన దేవునితో కలిసి ఆ ఫెలోషిప్ లో ఆ జీవం కలిగిన దేవుని దొరకడం అనమాట. దేవునికి స్తోత్రం. దానికంటే మించిన ఆశీర్వాదం ఏముంది ప్రియులారా? కాబట్టి శెట్టి కాదు, శెట్టి గారు తిన్న దేవుని దొరకడమే గొప్పది. శెట్టి కాదు, మనం కన్నులు భూమిలో మనం ఉన్నప్పుడు మన కన్నులు అంతా కూడా శెట్టి మీద ఉండవచ్చు. భూమిలో ఉన్న బంగారం కానీ వెండి కానీ భూమిలో ఉన్న ఆస్తి పాస్తులు, కానీ దాని నుండి మన మనసు త్రిప్పాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానికంటే విరధమైన ఉంది అని మనం గ్రహించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. వెండి కాదు, బంగారం కాదు, డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు, దానికంటే గొప్పది ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది మనం నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ వలన. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా మనం డిప్రెషన్ కానీ బాధ కానీ టెన్షన్ చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట. తగతే ప్రియులారా. కాబట్టి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట రాయబడింది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే సువార్త విని రక్షణ పొంది ఆమె క్రీస్తును అంగీకరించి తెలుగు వారి పరిశుద్ధాత్మ అంతర్గతములు బాప్తిసం పొంది రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదవుడి. అంటే దానికి అర్థం ఏంటది? ఈ భూ సంబంధమైన విషయాలు కొద్ది కాలం, అంటే తక్కువ కాలం మాత్రం ఉన్నామన్నమాట. తక్కువ కాలం అనుభవిస్తున్న దాని మీద మాత్రం ఎక్కువ మనసు పెట్టుకొని ఉండవద్దు అనమాట. హల్లెలూయా. కాబట్టి దానికి అర్థం ఇల్లు వద్దని కాదు, ఆస్తివాసులు వద్దని కాదు, డబ్బు వద్దని కాదు. ఇదంతా మనం అనుభవించడానికి కొరకు మాత్రమే. దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. నమ్మకంగా ప్రియులారా ప్రభువును వెంబడించినప్పుడు ఆస్తి మనకు దేవుడు చిత్తమని దేవుడు ఇస్తాడు. అది వాడుకోవడానికి కొరకు, ప్రార్థన నడిపించడానికి, ఆరాధన నడిపించడానికి, సువార్త ఇచ్చే పరిధి కావచ్చు, చిత్తానుసారం వాడుకోవాలి అంతే. దేవుని మహిమార్థంగా వాడుకోవడానికి దేవుడు ఇస్తాడు. కానీ స్థిరంగా లేదనమాట. స్థిరంగా ప్రియులారా భూమిలో మనం కూడా ఈ భూమిలో స్థిరంగా లేదు. ఇప్పుడున్న భూమి కూడా స్థిరంగా లేదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి స్థిరమైనది ఏంటది అని మనం గ్రహించుకోవాలి. స్థిరమైనది ప్రియులారా మనం చూసినట్లయితే జీవం గల దేవుడు అనమాట. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మాత్రం స్థిరంగా ఉన్నాం. అదే సమాధి నుండి తెలియలేచిన ప్రభు యేసుక్రీస్తు, మహిమ శరీరం కలిగిన యేసుక్రీస్తు, జీవం కలిగిన దేవుడు నిత్యం ఉన్నామన్నమాట. అందుకొరకు ఇప్పుడే మనం ఏం చేసుకోవాలి? జీవం గల దేవుడును పట్టుకోవాలి. అంటే జీవం గల దేవులతో మనం క్లోజ్ ఉండాలి అనమాట. హల్లెలూయా. దేవుని ఇష్టరాలుగా మనం ఇప్పుడే ఉండాలి. ఇప్పుడు ఇదే సమయం అనమాట. కాబట్టి ఒక్కరోజు మనం ఇష్టడు ఉండాలని కాదు, ఇప్పుడే మనం ఇదే మంచి సమయం అనమాట. దేవుడు ఇచ్చిన సమయం మనం వాడుకోవాలి. దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం భూ సంబంధమైన విషయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన మనసు విడిపించినాక ఎక్కువ మన భూ సంబంధమైన విషయం మీద ఉండే వారు తప్పకుండా ఎక్కువ టెన్షన్తో బాధతో తప్పకుండా బ్రతారు. కొద్ది ఏదైనా నష్టాలు జరిగినా కానీ వారు చాలా బాధపడతారు. కానీ పరలోకం మీదే జీవం కలిగిన దేవుని మీదే దృష్టి కలిగిన వారికి ఉండే ప్రియులారా చిన్న ఈ భూ సంబంధమైన విషయాలు చిన్నదైపోతాయి అనమాట. చాలా చిన్నదైపోతుంది. దాని గురించి అంత బాధపడలేదన్నమాట, అంత టెన్షన్ పడలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తే చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నాం? భూ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ కలిగిన వారు, అంటే పరలోక సంబంధమైన రెవల్యూషన్, పరలోక గురించి ఉన్న రెవల్యూషన్ లేని మనుషులు ఒక బోధ కూడా ఎక్కువ మనం వింటున్నారేమో. వారు కొందరు మన చుట్టాలుగా ఉన్నారేమో, మన స్నేహితులు ఉన్నారేమో. వారి మాటలు ఎన్నో విని కూడా కొందరు బాధపడతారు. అందుకొరకు ప్రియులు దయచేసి పరలోక ప్రదేశం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండే వారి మాటలు దయచేసి వినండి. పరలోక పిలుపు ఉంది. పరలోకం వైపు గురి వద్దకు యేసుక్రీస్తు రెండవ రాకడ మనసులో ఉంచుకొని దాని కొరకు సిద్ధపడుతున్న వారు ఎవరైనా ఉండే వారి మాటలు వినడం మంచిదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత దేవుడు ఎన్నో విషయాలు బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క స్నేహితులుగా ఉన్నామన్నమాట, అంత క్లోజ్గా ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మనం కూడా దేవుని యొక్క స్నేహితులుగా మనం ఉన్నాం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మీరు దాసులు కాదు, నేను
యేసుక్రీస్తు తండ్రి నుండి నేర్చుకొని తండ్రి నుండి విన్న అన్ని విషయాలు చెప్పామనమాట. కాబట్టి జీవగల దేవుని యొక్క మాటలు విని గ్రహించినప్పుడు ఇలా మనతో స్నేహితులతో మాట్లాడుతున్నట్టు ప్రభు మాట్లాడుతున్నాం. కాబట్టి మనం కూడా ఈ కాలంలో క్లోజ్ ఫ్రెండ్ ఉండాలన్నమాట. జీవగల దేవుని ఒక క్లోజ్ ఫ్రెండ్ గా ప్రియుల మనం ఉన్నామా? సోదరం. లేదంటే ఇంకా వేరే వారు ఫ్రెండ్ మనుషులు ప్రభు కంటే మనం ఎక్కువ ఫ్రెండ్ కలిగి ఇంకా ఉన్నాము. మనం ఎలా ఉంది మన పరిస్థితి? కాబట్టి జీవగల దేవుడు కోరుతుంది, జీవగల దేవుడు మనం ఫ్రెండ్ గా ఉండనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. అంటే అబ్రహాం ప్రియులారా మనం చూసితే దేవునికి స్నేహితుడుగా మార్చబడి క్లోజ్ గా ఉన్నామన్నమాట. కాబట్టి అబ్రహాంకు దేవుడు అనేక విషయాలు నేర్పించాము, అనేక విషయాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఆకాశం నక్షత్రములు వలె నీకు పిల్లలు ఇస్తాం, సంతానం పిల్లలు ఇస్తాం, అలాగే సంబర పేరు దగ్గర ఉన్న ఇసుక వలె పిల్లలు ఇస్తామని వాగ్దానం చేస్తారు. కాబట్టి దానికి ముందు టెస్ట్ జరిగింది. టెస్ట్ జరగక ముందు అబ్రహాంకు దేవుడు నేర్పించామన్నమాట. అబ్రహాం దేవుని క్లోజ్ ఉన్న అబ్రహాంకు దేవుడు నేర్పించాను. కాబట్టి అబ్రహాము టెస్ట్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోలేదు. కాబట్టి దేవునికి క్లోజ్ గా మనం ఉంటే దేవుడు టెస్ట్ చేస్తారు కొన్ని విషయంలో. దేని కొరకంటే ప్రవేశం కొరకు అనమాట. కొందరు ఓడిపోతారు, కొందరు గెలుస్తుంది. నంబర్ ఫెయిత్ఫుల్ గా ఉన్నవారు గెలుస్తారు అనమాట. ఇప్పుడు ప్రతిరోజు ప్రమోషన్ ఉంది అనమాట. ప్రతిరోజు ప్రమోషన్ మనం ఆత్మీయంగా వాక్యానుసారంగా ఉండే అనదైనా మనకు ప్రమోషన్. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు ఎంతమంది మహిమ నుండి అధిక మహిమలో వెళుతున్నాం? దేవుని శక్తిలో ఎంతమంది ఎదుగుతున్నాం? అభిషేకంలో ఎంతమంది ఎదుగుతున్నాం? దేవుని ప్రేమలో ఎంతమంది ఇంక్రీస్ అవుతుంది? క్షమించే విషయంలో ఇంకా లోతుగా నన్ను నడిపించమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? పరిశుద్ధలో ఎంతమంది ఇంక్రీస్ అవుతుంది? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉంటే అన్నదైనా మనకు ప్రమోషన్ ఉంది అనమాట. కొన్నిసారి మనకు అనిపిస్తాము ఏమి అంత ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, అంత కోరినట్టు ఏమీ జరగడం లేదని కొన్నిసారి అనిపిస్తాము. కానీ నిజంగా ప్రియులారా, నిజంగా మన ప్రభుత్వం సమయం గడుపుతున్న వారు ఉండే, నిజంగా యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడుతున్న వారు ఉండే, నిజంగా యేసు నామంలో మనం ఆధారపడుతున్న వారు ఉండే, నిజంగా యేసు వాక్యం యేసుక్రీస్తు మాటలు మనం భుజిస్తున్న వారు ఉండే, నిజంగా మన పరిశుద్ధాత్మను పాలన చేస్తున్న వారు ఉండే, నిజంగా జీవగల దేవుడితో సమయం గడుపుతున్న వారు ఉండే, తప్పకుండా చేంజింగ్ మన కోరిన దానికంటే ఎక్కువ జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. మన కోరిన దానికంటే ఎక్కువ ప్రభు చేస్తాడు ప్రియులను. ప్రభువులు ఆధారపడుతున్న వారు ఎవరు సిగ్గుపడలేదన్నమాట. సిగ్గుపడనీయుడు దేవుడు. అలాగే కాబట్టి ప్రియులారు మనం నిరంతరం మన దేవుల్లో మనం ఆధారపడదాం. కాబట్టి ప్రమోషన్ మహిమ నుండి మహిమలోనికి దేవుడు నడిపిస్తున్నాం. కానీ అనుదినం నమ్మకంగా ఉన్నవారు వారు ఇంకా లోతైన అనుభవంలోనికి అనుదినం దేవుడు వారు నడిపిస్తున్నారు. మనం చూసినట్టు వారు మనుషులుగా మనం చూస్తారని, కానీ జీవగల దేవుడు లోతుగా ప్రేమిస్తున్న వారు జీవగల దేవుడు వారు అనుదిన మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కానీ దాని ఒక ఎఫెక్ట్ బయట పడుతుంది. దేవుని శక్తిలో ప్రియులారా మనం నమ్మకంగా ప్రభుత్వం ఉంటే, పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు నమ్మకం ఉంటే అది మనం దాచి పెట్టలేదన్నమాట. అందరికి తెలిసిపోతుంది. మనకు ఎలా కోరుతున్నారు, మీరు ఎలా కోరుతున్నారు? ప్రభువా నేను ఎవరు తెలియవద్దు, నేను యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ఎవరు తెలియవద్దు, సీక్రెట్ ఉండాలి. ఓకే, సీక్రెట్ గా కొన్ని రోజుల దాకా సీక్రెట్ గా ఉండవచ్చు, కానీ బయటపడతాయి అనమాట. ప్రేమ బయటపడతాయి. యేసుక్రీస్తు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాం. యేసుక్రీస్తును మన పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రేమించే స్థాయిలో మనం ఉండే ఆ ప్రేమ దాని యొక్క అవుట్పుట్ జరుగుతాయి అనమాట. రిజల్ట్, ఫలితం, ఫ్రూట్ వస్తాయి అనమాట. తప్పకుండా వస్తాయి ప్రియులారా. అది ఆమె ఫ్రూట్ రాకుండా ఉండలేదన్నమాట. యేసుక్రీస్తు తన దేవుడు యేసుక్రీస్తును వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో నాట్యం ఆ స్త్రీడు ఆ క్రీస్తు నాలో మీరు ఎదుగుతున్నాం అనమాట. ఎదుగుతున్న కొలది నిజంగా మనం దానికి. కాబట్టి ప్రతిరోజు వాక్యం తినాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మ అంటే పానం చేయాలి, హోలీ స్పిరిట్తో నింపబడాలి, ప్రతిరోజు వాక్యం తినాలి. ఇలాగ జరుగుతున్న కొలది యేసుక్రీస్తు నాలో మీరు ఎదుగుతున్నమాట. ఎదగడం మాత్రం కాదు, మనం ఆత్మ పరిశుద్ధాత్మలు బలపరచబడతాయి. రెస్ట్రక్షన్ పవర్, దేవుని యొక్క శక్తి ప్రియులారా నా ద్వారా మీ ద్వారా అంటే సంఘం అందరి ద్వారా ప్రవేశిస్తాయి అనమాట. ఒక్కరి ద్వారానే కాదు, ఒక్కరి ద్వారానే ఫలానా ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ కదులుతారని కాదు. ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో వారు అందరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు
కదలడానికి లేదంటే పరిశుద్ధాత్మ నదులు ప్రవహించడానికి అది సిద్ధంగా ఉంది అనమాట. ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. మనం చూసినట్లయితే సార్వత్రిక సంఘం అంటే ప్రతి ఒక్క వ్యక్తులను ఆ స్థాయికి మార్చాలని జీవంగా దేవుడు కోరుతుంది. కానీ కొందరేమో సువార్త విని పట్టించుకోవడం లేదని, అంటే సత్యాలు గ్రహించకుండా సాతాను వారు దృష్టి గుడ్డితనం చేసి పెట్టిన స్థాయిలో వారు ఉన్నారు. కాబట్టి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అందరి ద్వారా దేవుడు సువార్త విని ఎవరైతే క్రిస్తువుకు చోటించారో వారి అందరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన పని చేస్తాడు. ఇప్పుడు మనం చూసితే ఫలానా ఒక చోటుల్లో నుండి ఉద్యోగం వస్తుంది అని మనం చెప్పడానికి వీల్లేదు. భూమి ఎక్కడైతే నమ్మకంగా ఉన్నారో వారందరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు సేమ్ టైంలో చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. అలాగే ఒక టైంలో మనమైతే ఇలా చెప్తాం, ఒక టైంలో మనం మట్టి శరీరంలో ఉన్నా కాబట్టి మనం సేమ్ టైంలో ఒక చోట్ల మాత్రమే మనకు మాట్లాడడానికి ఒక చోట్ల మాత్రమే ప్రసెంట్. ఇప్పుడు ఆన్లైన్ ఉన్నా కాబట్టి చాలా సాటిలైట్ ద్వారా చాలా చోట్ల అది మనం మెసేజ్ పంపవచ్చు. కానీ వ్యక్తిగా మనం ఒక చోట్ల మాత్రమే. కానీ మహిమా శరీరం కలిగిన పరిశుద్ధమైన దేవుడు అలా కాదు. దేవుడు సేమ్ టైంలో అన్ని చోట్ల పనిచేస్తాడు అనమాట. ప్రతి ఒక్క విశ్వాసి లోపల కూడా సేమ్ టైంలో పనిచేస్తాడు, ఒక్క టైంలో పనిచేస్తాడు. స్తోత్రం. ప్రియులరా సాతాన్ తట్టుకోలేదన్నమాట. అపవాదికరులు నాశనం అయిపోతుంది. కానీ ప్రియులరా దేవుడు కోరుతుంది మన హృదయం, మనం ఆత్మ ప్రాణ శరీరం ఉపయోగించాలి. కాబట్టి దేవుడు ప్రియులరా సేమ్ టైంలో ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి దేవునికి సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. కానీ దొరకాలన్నమాట, మనం ఇవ్వాలి, మన హృదయం ఇవ్వాలి అనమాట, మన హృదయం పూర్తి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మన ప్రభువుకు హృదయం ఇచ్చినప్పుడు ఏదో నష్టపోయినట్టు దేశం అనుకోకుండా, నష్టం కాదు, అదే గొప్ప మేలనమాట. ప్రభు చేతులు ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం ఇవ్వడమే గొప్ప దీవెన అనే సత్యం అర్థం చేసుకోవాలి. ప్రియుల అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఉదాహరణ యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు యేసుక్రీస్తు ప్రీచింగ్ చేస్తున్న తర్వాత, అంటే ఆ సమయంలో తర్వాత ప్రియులారా కొందరు ఆకలితో ఉన్నారు. కాబట్టి దూరం నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు, వారు ఆహారం పెట్టాలి అని ప్రభు కోరుకున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే రెండు విధమైన ఆహారం పెట్టినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయ ఆహారం పెట్టాం, ఫిజికల్ అంటే శారీరక ఆహారం పెట్టామన్నమాట. అంటే మనం హెల్త్ కూడా చూసేదేవుడు అనమాట. మన ఆత్మీయంగా స్ట్రాంగ్ ఉండాలి, మానసికంగా మనం బలవంతులు ఉండాలి, శారీరకంగా మనం మంచిగా ఉండాలి, ఫైనాన్షియల్ కూడా మనం టాప్ స్థాయిలో ఉండాలి అని జీవగల దేవుడు కోరుతుంది ప్రియులారా. దేవుడు కోరుతుంది. కాబట్టి డబ్బు అంటే తప్పు కాదు, పాపం కాదు అని దాని గురించి ఎవరైనా చెప్పినట్టు దేసి కొన్నిసారి మనం అది కొందరు తప్పుగా అది సంపాదించే వారు ఉన్నారు, తప్పు కాదు వాడేవారు ఉన్నారు. కానీ అది చూసుకొని డబ్బు పాపం లేదంటే తప్పు అనేది వేసి మనం అనుకోకండి. అవసరం, ఐశ్వర్యం అవసరం అనమాట. కాబట్టి ఇప్పుడు తప్పుగా అది పాపం కాదు, కానీ ప్రార్థన ద్వారా అది వాడుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనం ఆత్మ మనిషి అంటే మనం ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే మన ఆత్మీయంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి, శారీరకంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఇంకా అన్నిటికంటే రిలేషన్షిప్ అంటే జీవంగా దేవునితో రిలేషన్షిప్ లో మనం ఎల్లప్పుడూ డీప్ చాలా స్ట్రాంగ్ ఉండాలని జీవంగా దేవుడు కోరుతుంది. అలాగే ప్రియులారా మనం క్రీస్తునందు మనం సహోదరులతో రిలేషన్షిప్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెల్తీగా చేస్తాడనమాట, బలపరుస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. రిలేషన్షిప్ కూడా జీవంగా దేవునితో మనం స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. దానిలో మనం ఉన్నామన్నమాట. సువార్త రక్షణ పొందిన స్థాయిలో ఉంటే మన క్రీస్తుతో మన ఆత్మలో మన ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ రెండు కలిసి ఒకటి ఉన్నామన్నమాట. డీప్ రిలేషన్షిప్ లో మన ఆత్మ ఉన్నామన్నమాట. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం క్రీస్తునందు మన సహోదరులతో కూడా ప్రియులారా మన హెల్తీ ఉండాలి. కాబట్టి మన రిలేషన్షిప్ లో మనం ఎలా ఉంది, క్రీస్తునందు మన తోటి సహోదరులతో రిలేషన్షిప్ హెల్తీగా మనం మెయింటైన్ చేసుకోవడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. దేవుని చిత్తం అనమాట. సాధ్యమైనంత మన సమాధానం కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనం చూసినట్టే చాలా మట్టుకు మనం సహించాలి. క్రీస్తునందు మన సహోదరులతో రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ వలన మనం కాపాడాలి అంటే మనం సహనం నేర్చుకోవాలి అనమాట. సహించుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి. దేవుని ప్రేమతో నింపబడి, దేవుని ప్రేమ అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో కుమరిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి మనం సహించుకోవాలి, ఓర్పు కలిగి సహించుకోవాలి, ప్రేమ కలిగి
సహించుకోవాలి. ఇంకా చాలా విషయాలు మనం వదిలేసుకోవాలన్నమాట, క్షమించుకోవాలన్నమాట. చాలా విషయాలు వదిలేసుకోవాలి, క్షమించాలి. క్షమించలేదు అంటే ప్రిల్లరా హెల్తీ రిలేషన్షిప్ లో మనం ఉండలేదు. హెల్తీ రిలేషన్షిప్ లో తోటి సహోదరులతో హెల్తీ రిలేషన్షిప్ లో ఉండవద్దని సాతాను ఒక దేవునితో, జీవగల దేవునితో హెల్తీగా మనం సహవాసంలో ఉండవద్దని సాతాను నంబర్ 1 టార్గెట్ అనమాట. రెండు ప్రిల్లలు మనం చూసినట్లయితే తోటి మన క్రిస్తునందు సహోదరులతో హెల్తీగా మనం ఉండవద్దని దెయ్యాలు ప్రిల్లలు కోరుతుంది. ఎందుకంటే జీవగల దేవునితో మన సహవాసంతో మనం కరెక్ట్ గా మనం ఉంటే సాతాను మన ముందు నిలబడలేదు, సాతాను పారిపోతుంది. ఇప్పుడు క్రిస్తుతో ప్రియులారు మనం కలిసి ఉండే క్రిస్తువులు మనం ఉన్నాము. క్రిస్తువుతో మనం కలిసి ఉన్నప్పుడు, క్రిస్తువుని కలిగి ఉన్నప్పుడు, జీవగల దేవునితో నమ్మకంగా మనం ఉంటే అలాంటి వ్యక్తి ముందు దెయ్యాలు నిలబడలేదు. అలాంటి వ్యక్తి జీవితంలో అపవాది క్రియలు ఎక్కువ రోజు నిలబడలేదు, అంత లేమైపోతుంది, నాశనం చేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు కలువరి సిలువలో మాత్రం కాదు, యేసుక్రీస్తు బ్రతుకు అంతా కూడా మనం టోటల్ మనం చూసినట్లయితే ప్రతిరోజు సాతాను తందరాలు నాశనం చేసుకొని వచ్చామన్నమాట. పుట్టినప్పటి నుండి ప్రియులారు మనం చూస్తుంటే ప్రతిరోజు సాతాను తందరాలు నాశనం చేసుకొని వచ్చాం. కలువరి సిలువలో పూర్తిగా అంటే కలువరి సిలువలో సాతాను అధికారం తీసివేశామన్నమాట. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన తోడుగా మన అండగా ఉన్నాం. ఇప్పుడు ఎలాగే దెయ్యాలు మనం దగ్గర స్థిరంగా ఉండలేదన్నమాట. వాక్యం యేసయ్య మాటలు మనం హృదయంలో నింపుతున్న కొలది, ప్రార్థన యేసు రక్తం వేస్తున్నామని ప్రార్థన చేస్తున్న కొలది అపవాదికులు తప్పకుండా నాశనం అయిపోతాయి, లయమైపోతాయి. కానీ మనం చేసుకోవాలన్నమాట. దేవునితో ఉన్న సహవాసములో ప్రియులను మనం కొనసాగించాలి. ప్రార్థనలు మనం ఆరాధన కొనసాగించాలి. అపవాదికులు తప్పకుండా లయమైపోతాయి. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం చాలా ప్రాముఖ్యం. రెండు, పరిశుద్ధాత్మ సహాయం అనే ఇద్దరితో ఉన్న సహవాసం ప్రియులను మనం మెయింటైన్ చేసుకోవాలి. దాంట్లో కూడా ప్రియులను మనం చూస్తుంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, భాష గాని, రాష్ట్రం గాని, దేశం గాని తేడా లేదనమాట. తేడా లేదు. సగల పరిశుద్ధులతోని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సగల పరిశుద్ధులతో అంటే ఇంటర్నేషనల్ వర్డ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం ఏమో నా ఇల్లు నా వారు అని మనం చిన్న రౌండ్ లో మనం ఉన్నారన్నప్పుడు, కానీ తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ ప్రియులారా మనం చూస్తుంటే గ్లోబల్ ఫ్యామిలీ, అంటే అది టోటల్ గా ఉన్నాం. మన భూమి అంతా కూడా దాని యొక్క క్రిస్తునందు మన సహోదరులు భూమి మీద అంతా కూడా ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం చిన్నప్పటి నుండి ఏం నేర్చుకున్నాం? చిన్నప్పటి నుండి మన మనసులో మీరు పలాని వ్యక్తి అని మన మనసులో విని పలాని భాష పలాని ఇది అని మనం నేర్చుకొని మనం కొద్ది మట్టుకు మాత్రం మనం ప్రియులారా మన రిలేషన్షిప్ కలిగి ఉన్నారని. కానీ క్రిస్తుతో ప్రియులారా మనం నమ్మకం ఉంటే మన రిలేషన్షిప్ సగల పరిశోధనలతో ఆ విషయంలో మనం ఇంగ్రెస్ అయిపోతాయి. కాబట్టి మనం 70 సంవత్సరం, ఒకవేళ 80 సంవత్సరం, 20 సంవత్సరం సరిపోలేదు. దేవుని ప్రేమ లోతుగా గ్రహించుకోవడానికి మనం అది సరిపోలేదు. క్రిస్తునందు మన సహోదరులందరినూ చూడడానికి కూడా అది సరిపోలేదు, ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఇటర్నిటీ నిత్యం యుగాల దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. యుగాల దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అబ్రహామును దేవుడు పిలిచాం, అబ్రహామును దేవుడు అనేక విషయాలు నేర్పించాం. దానిలో ప్రియులారా మనం చూసినదే దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం నేర్పించామన్నమాట. ఇక్కడ నేర్పించాలి, లేదంటే అబ్రహాం తెలియలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా నేర్పిస్తున్నాం, ఈ సత్యం అన్నమాట. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ ప్రభు రాకడ ఉంది, లేదంటే క్రిస్తుని నిద్రించడం, ఇది రెండులో ఏదో ఒకటి ఉంది అన్నమాట. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేస్తున్నా మన కోరిక ఏంటది? నేను ప్రార్థన చేసుకొని 91 కీర్తనలో రాయబడినట్టు దేవుని ప్రేమించిన వారు దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తానని బైబిల్లో రాయబడింది. దీర్ఘాయుస్సు దేవుడు అనుగ్రహిస్తారు అంటే దానికి అర్థం దేవుని సంకల్పంలో మీరు భూమిలో ఎన్ని రోజులు బ్రతకాలో 6 రోజులకు బ్రతుకుతాయి. దానికంటే ఎక్కువ మనం బ్రతకలేదన్నమాట. ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఒప్పుకోలేదు. అది దేవుని ప్రేమ అనమాట, దేవునికి ఇష్టం. అది కూడా ప్రేమ అనే సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, భూమిలో ఉన్న ఈ సమయం ఇప్పుడున్న సమయం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. స్తోత్రం. ఇప్పుడు ఈ భూమిలో పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యంతో నింపబడి యేసు నామములో ఆధారపడి మీరు చేయాల్సిన చాలా పనులు ఉంది అనమాట. ఇప్పుడు ఈ ప్రయాణంలో అనేకులను ఇప్పుడు లాక్కోవచ్చు అంటే అనేకులను సాతాను చేయి నుండి పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి, అభిషేకాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి అనేకులు
సాతాను ఒక చేయి నుండి దేవుని రాజ్యంలోనికి ఇప్పుడు ప్రయాణం చేస్తున్న మనకు వారిను నడపడానికి, వారిను క్రిస్తు దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని సాధనంగా పాత్రగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్న సోతను వాడినాక, ఇంకా సంఘర్షేమం కొరకు దేవుడు మనల్ని వాడినాక, సంఘర్షేమం అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, రక్షణ పొందిన దేవుని నిజమైన దేవుని బిడ్డలో ఒక క్షేమం కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు, వారి మానసికంగా, వారి శరీరంగా, ఫైనాన్షియల్ గా అన్ని విధంగా వారి టోపు ఉండినట్టు దేవుడు మనల్ని దేవుడు వాడతారు అనమాట. సంఘర్షేమం కొరకు వాడతారు. లేదు సంఘర్షేమం కొరకు దేవుడు వాడతాడు. ఇప్పుడు అనేకులు క్రిస్తువులోనికి నడిపించడానికి జీవగల దేవుడు మనను వాడినాక వాడతారు. రెండో ప్రియులారా, మనకు అది చాలా ప్రాముఖ్యమైన పడే బాధ్యత అనమాట. ఇప్పుడు ఈ బాధ్యతలు మనం ఎవరు తప్పించుకోలే. దేవా ఇది నాకొద్దు, వారికి వాళ్ళని దేశం అని చెప్పవద్దు. అలాగే చెప్పినట్లయితే ప్రభు అస్సలు ఇష్టపడలేదనమాట అలాంటి మాటలు. ఎందుకంటే మన మోస విషయంలో మనకు తెలుసు. మోసను దేవుడు పిలిచిన తర్వాత మోస చెప్పామన్నమాట, వేరే వారిని పంపమని చెప్పినా కానీ దేవుడు ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి అర్థం ఏంటిది? దేవుడు నన్ను పిలిచామంటే దానికి అర్థం ఏంటిది? నేను నమ్మదైన వ్యక్తిగా దేవుడు చూస్తున్నాం. మనం ఏం చెప్తారు? ఇలా చెప్తాం, నాకు బలహీన ఉంది ప్రభు, నాకు జ్ఞానం లేదు, బలహీనత ఉంది, నాకు అందం లేదు, ఆరోగ్యం, రకరకాలు మన కొదువుల గురించి మనం పెద్ద లిస్ట్ మన ప్రభు ముందు పెడతారేమో. ఇప్పుడు ప్రభు రాయమండే మన బలహీనత అంతా కూడా రాసి పెద్ద లిస్ట్ గా మన ప్రభు చేతుల్లో పెడతారేమో. కానీ ఇప్పుడు ఇలా మనం సత్యం అర్థం చేసుకోవాలి. ప్రభువు చాలు, యేసుక్రీస్తులో ఏమీ కొదవ లేదు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుళ్ళు ఏమీ కొదవ లేదు. కొదవలేని దేవుడు మనలో వచ్చేసామన్నమాట. సువార్త రక్షణ పొందినప్పుడు కొదవలేని అంటే ప్రేమ పూర్ణైన, శక్తి అయిన, సమాధాన పూర్ణైన, అన్నిటికు సామర్థ్యం, శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు మనలో వచ్చి నివాసం చేసుకొని నా ద్వారా మీ ద్వారా తన పనులు చేస్తున్నాం. తోటి ప్రియులారా, మన ప్రభువుని మర్చిపోదు. కొన్నిసారి మనం ప్రభువుని మర్చిపోతున్నాం, అందుకొరికి విసిగిపోతాం. మన ముందుకు ఉన్న ప్రయాణంలో మనం విసిగిపోవడానికి ప్రాముఖ్యం ఉన్న కారణం మనం మన గురించే ఆలోచన చేస్తారని, మన సమస్యల గురించే, మన పరిస్థితుల గురించే. కానీ మన తోడున్న ప్రభువుని గురించి జ్ఞాపకం చేయాలని బైబిల్లో చాలాసార్లు రాయబడింది. మనలో ఉన్న ప్రభువుని మనం చూడాలి, మీలో ఉన్న ప్రభువుని మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. ధ్యానించాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని మీరు ధ్యానించాలి. అది ఒప్పుకోవాలి. నిజమే, అది సువార్తమని రక్షణ పొందిన స్థాయిలో ఉండే సత్యం అనమాట, అబద్ధం కాదు. కాబట్టి అది ప్రియులను ధ్యానించాలి, ఒప్పుకోవాలి, కన్ఫర్మ్ చేయాలి. కాబట్టి ప్రభువు ప్రియులారా మనకు అండగా ఉన్నామన్నమాట. ప్రభువు మనకుండే మనం బలహీనత బలంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఏదైతే కొదువ ఉందో అది కొదువ దేవుడు తీరుస్తాడు. ధైర్యం లేదంటే దేవుడు ధైర్యం సమృద్ధిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రేమతో నింపి ధైర్యవంతుల్ని మారుస్తాడు. ప్రియులారా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎన్నో విషయం కొరకు మనం అడుగుతున్నాం. ఈ విషయం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా మీ ధైర్యంతో నన్ను నింపుము, ప్రేమతో కుమరించుము, ప్రేమతో కుమరించు, మీ పరిశుద్ధతో నన్ను నింపుము, జీవంతో నింపుము, మహిమతో నింపుము, అభిషేకంతో శక్తితో నన్ను నింపుము. అప్పుడు మనం స్ట్రాంగ్ అయిపోతాం. అంతే ప్రభు ఆత్మతో మన అది అందుకు యేసు కూడా స్పష్టంగా చెప్పాం, మీరు యెరూషలేములో వేచి ఉండాలి, మేడగదిలో వేచి ఉండాలి. నేను తండ్రితో అడిగి తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీరు వెళ్ళాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ప్రియులారా వారి భయంతో ఉండలేదన్నమాట. వారు బలహీనత అనమాట. వారి భయంతో ఉండలేదు. పరిశుద్ధాత్మ నింపబడిన వారు ధైర్యవంతులుగా మార్చబడతాయి. వారికి ఎంత చదువు ఉందో మనం ఏం చూస్తాం, చాలా మంది మనం చూస్తున్న వ్యక్తులు అడుగుతారు, మీకు ఎంత చదువు ఉంది? ఇప్పుడు చదువు ప్రియులారా పక్క పెట్టండి. చదువు ఉండే పర్వాలేదు, చదువు లేదంటే కూడా పర్వాలేదు. స్తోత్రం. ఎందుకంటే గొప్ప జ్ఞాని ప్రభు. కాబట్టి ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు కోరుతున్న విషయం చదువు ఉందా లేదని కాదు, సర్టిఫికేట్ ఎన్ని స్థితులు ఉందని కాదు, కానీ మనల్ని ఇవ్వాలి, మన ఆత్మ ప్రాణాలు ఇవ్వాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. దేవుడు తన ఆత్మతో, హోలీ స్పిరిట్ జీవగల దేవుడు తన ఆత్మతో నింపుతాడు అనమాట. దేవుని ఆత్మతో నింపుతాడు. అప్పుడు ఏమవుతుంది? సాతాన్ దురాత్మలు బయటికి వెళ్ళిపోవాలి. అంతే. దేవుని ఆత్మతో మనం నింపబడుతున్న కొలది, వాక్యంతో మనం నింపబడుతున్న కొలది, ప్రాణంలో శరీరంలో ఈవిల్ స్పిరిట్ ఒకవేళ నరక గాని, కణులు గాని, చెవులు గాని ఎక్కడైనా పట్టుకొని ఉండే, చేయి గాని పట్టుకొని ఉండే ఆ దురాత్మ చీకటి శక్తి ప్రభావం వెళ్ళిపోతుంది అనమాట. మనం చూడొచ్చు నరహత్య కూర్చు ప్రార్థన చేస్తుంటే మనం చూడవచ్చు నరహత్య చేయవద్దని. ఇప్పుడు నరహత్య దాని వెనక స్పిరిట్ అనమాట, ఈవిల్ స్పిరిట్. విచారం దాని వెనక దెయ్యాలు పనిచేస్తుంది అనమాట. ప్రతి పాపం వెనక దురాత్మలు పనిచేస్తుంది అనమాట.
దాని గుంపు ఉండే. కానీ క్రిస్తువును కలిగిన మనల్ని మాత్రం దురాత్మలు పరిపాలన చేయలేదు, చీకటి శక్తులు పరిపాలన చేయలేదు. ఇప్పుడు ఎవరు ప్రియులారా మనల్ని పరిపాలన చేస్తున్నాం? ఎవరు పరిపాలన చేస్తున్నాం? దేవుడు పరిపాలన చేస్తున్నామా, లేదంటే దురాత్మలు మనల్ని పరిపాలన చేస్తుందా? ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా దురాత్మలు మీ మనస్సు ప్రాణాన్ని ప్రభావం చేస్తున్న, శరీరంగానే ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉంటే యేసుక్రీస్తు రక్తం, యేసునామం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు జీవన దేవుడు విడిపిస్తారు. క్రీస్తు తప్పకుండా విడిపిస్తారు, బాధపడవలసిన లేదు. డెలివరెన్స్, అదని డెలివరెన్స్, విడుదల. కాబట్టి మన నాలుకను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయలేక ఇప్పుడు సాతాను వాడలేదన్నమాట. సాతాను కొరకు మనం ఇవ్వద్దు, మన శరీరాన్ని సాతాను చేతులు ఇవ్వద్దు. సాతాను చేతులు ఇచ్చిన వారు సాతాను తప్పకుండా వాడతారు, దేవుని చేతులు ఇచ్చిన వారు దేవుడు తప్పకుండా వాడతారు. ఇప్పుడు ప్రియులు మనం ఎవరు, కాబట్టి బైబిల్ ప్రియులను మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మన దేహం దేవుని యొక్క మందిరం అన్నమాట. మన దేహం ప్రియులరా, దేహం క్రిస్తు కొనుక్కున్నది అనమాట. క్రిస్తు రక్తం చేత కొన్న మన దేహం ప్రియుల బైబిల్ మనకి స్పష్టంగా నేర్పిస్తుంది, మనం దేహం మనది కాదనమాట. ఇప్పుడు దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు బిల్లు బట్టి రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఈ దేహంతో మనం ఏం చేసుకోవాలి? జీవగల దేవుని మహిమపరచాలి, సాతాన్ని మహిమపరచవద్దనమాట, సాతాను క్రియలు చేయవద్దనమాట. కాబట్టి మనం ఎవరు పని చేస్తున్నాం? ఈ శరీరంతో మనం ఎవరి కొరకు ఈ శరీరం మనం వాడుతున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎవరి కోసం మనం మాట్లాడుతున్నాం, ఏ పదాలు మనం వాడుతున్నాం, ఏ మాటలు ప్రియులారా మనం పలుకుతున్నాం. దేవుని చిత్తమైన విషయాలు పలకాలి, ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి, సాతాన్ని మనం మహిమపరచవద్దనమాట. కాబట్టి చూడండి, బైబిల్లో రాయబడి ఉంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుడు మనకు అనుగ్రహించాం, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి ఆలయం, ఇప్పుడు మన దేహం పరిశుద్ధాత్మ దేవునికి మందిరం, జీవగల దేవునికి మందిరం. మీరు అలాగే ఎంత గొప్ప ధన్యత ప్రియులను, అంటే దేవుడే వచ్చి, పరిశుద్ధ దేవుడు, ప్రేమపూర్ణ దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేసుకొని మనల్ని ఆలయంగా మందిరంగా మార్చామన్నమాట. దాన్ని బట్టి దేవుని ప్రియులను మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మీరు మీ సొత్తు కారు అంటే కాదనమాట, మన సొత్తు కాదు. కానీ మనం ఏమనుకున్నది ఇప్పుడు కూడా ఇది నాది అని మన మనసులో ఇప్పుడు కూడా అదే ఉంది అనమాట. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మీరు మీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. ఇక్కడ మనం ఏం చెప్తారు? మనం దేవుని సొత్తు అయినా, యేసయ్య సొత్తు అయినా, లేదంటే మన సొత్తు అయినా, ఇక్కడ మనం దేవునితో మన వ్యక్తిపరంగా మనం చెప్పాలి. కాబట్టి అవును, నేను యేసయ్య మీ సొత్తు అని మనం చెప్తున్న వారి ఉండే తప్పకుండా సొత్తు జీవగల దేవుడు కాపాడతారు. హల్లెలూయా. కానీ ఇది నాది ప్రభు, మీది కాదు అంటే ప్రభు ఎలా కాపాడతారు? ప్రియులారా, ఇక్కడ మనం సరి చేసుకోవాలన్నమాట ఎవరైనా. కాబట్టి మీరు మీ సొత్తు కాదు. కాబట్టి మనం యేసయ్య సొత్తు, యేసయ్య రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. కాబట్టి యజమానుడు తప్పకుండా చూస్తాడు, కాపాడతాడు. శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు తప్పకుండా కాపాడతారు ప్రియులారా. ఇశ్రాయేలు ఒక పరివారుడు నిద్రపోలేదు, గుణువుడు నిద్రపోలేదు, సర్వశక్తి మందుడు దేవుడు ప్రియులు తప్పకుండా మనల్ని క్షేమంగా కాపాడతారు. కాబట్టి క్షేమంగా కాపాడే శక్తి గల దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీరు నివాసం చేస్తున్నాం. మనలో మాత్రం కాదు, మన మీద కూడా పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ నుండి మనం టోటల్ గా మనల్ని కాపాడే దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మనం 100% మన సేఫ్టీ జోన్ లో ఉన్నామన్నమాట. 100% సేఫ్టీ జోన్ లో ఉన్నామంటే పలానా ప్లేస్ లో అని కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉంటే ఈ చీకటి శక్తులు ఏమీ చేయలేదు, దగ్గరికి రాదు. కానీ ఏ ప్లేస్ లో ఉన్నా సరే పరిశుద్ధాత్మ నింపదలేదు, వాక్యం నింపదలేదు అంటే దురాత్మలు దగ్గర రావడానికి అవకాశాలు ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నింపదలేదు కాబట్టి ప్లేస్ ని బట్టి కాదు మన సేఫ్టీ, దానికంటే క్రిస్తుని బట్టి అనమాట. జీవనంలో దేవుల్లో మనం ఉన్నామా, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నామా, వాక్యంతో నింపబడి ఉన్నామా, యేసు రక్తం దానికి కడగబడి ఉన్నామా, సాతాన్ని మాత్రం ఏమీ చేయడానికి వీల్లేదు. ప్రియుల దేవునికి సోదరు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన, కాబట్టి విలువ ప్రియులరా పెద్ద మామూలు విలువ కాదు. స్తోత్రం. తన జీవంగల దేవుడు అంటే ప్రభు తన ప్రాణమే పెట్టాం, తన రక్తం కార్చాం, అమూల్యమైన రక్తం కార్చి నిన్ను ఇచ్చి కొన్నామన్నమాట. యేసుక్రీస్తు దాని రక్తం ఇచ్చి కొన్నాము. ఆ సొత్తు మీదని సత్యం చేసుకోవాలి. కాబట్టి రక్తానికి ఎంత విలువ ఉంది,
యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది, జీవం కన్నా యేసుక్రీస్తు ప్రాణానికి ఎంత విలువ ఉంది, అంత విలువ మీకు కూడా ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సంఘానికి, సంఘ బిడ్డలకు అంత విలువ ఉంది అనమాట. కానీ మనమేమో మామూలుగా చూస్తున్నాము, వారికి డబ్బు లేదని, వారికి అందం లేదని, వారికి చదువు లేదని, వారికి పెళ్లి కాలేదని, పిల్లలు పుట్టలేదని, లేదని ఇంకా రకరకాల విషయాలు, నైతిక విషయాలు అందు కూడా లోకానుసరంగా చూసుకొని వారిని మనం ఒక మూలకి పడేసాము, లేదంటే మనం చిన్న చూపు చూస్తారని. కానీ ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, వారు విలువ కలిగిన వారం. హల్లెలూయా. కానీ కాబట్టి దేవుడు అభిషేకం నింపి ఇంకా విలువ ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. అభిషేకం నింపబడుతున్న కొలది విలువ ఇంక్రీజ్ అవుతాయి. దేవుడి శక్తిలో ఇంక్రీజ్ అవుతున్న కొలది విలువ ఇంకా పెరుగుతాయి అనమాట, తగ్గిపోవడం లేదు. మహిమ నుండి మహిమలోనికి మనం నడుస్తున్న కొలది, దేవుడు నడిపించిన కొలది విలువ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. తగ్గిపోయేది లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, దేవుని మహిపరచాలి. ఇప్పుడు కొందరు ఇలాగా అనుకున్నారు, నేను పెళ్లి అయిన తర్వాత మిమ్మల్ని మహిపరుస్తా. అది పొరపాటు అనమాట, తప్పుడు నిర్ణయం. పిల్లలు పుట్టిన తర్వాత నేను దేవుని ఆరాధిస్తాం, అది కూడా తప్పుడుదనే. కొందరు జోబు ఇచ్చిన తర్వాత ఎక్కువ జీవితం చేతిలో వచ్చినప్పుడు అప్పుడు నేను, అది కూడా కరెక్ట్ కాదు. ఉన్న దానిలో ప్రభువుని మహిపరచడం నేర్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఉన్నదిలో మీరు తృప్తి ఉండాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు, పౌలు తన జీవితంలో దేవుని పడిపోతున్న వ్యక్తి ఉన్నదిలో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి అనమాట. ఉన్నదిలో మనం ఆనందించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్న, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మనం తృప్తి కలిగి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి లేని దాన్ని బట్టి విషయం గురించి మనం బాధపడడం కాదు దేవుని చిత్తం. ఉన్న దాన్ని బట్టి దేవుని మహిపరచుకోవాలి, స్తుతించాలి. దేవా, నాకు ప్రాణం ఇచ్చే దేవా మీకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన దేవా స్తోత్రం, ఈ రోజాకే నన్ను కాపాడిన దేవా స్తోత్రం, నిత్య జీవన ఇచ్చిన దేవా స్తోత్రం, రక్షణ ఇచ్చిన దేవా స్తోత్రం, పాప క్షమణ ఇచ్చిన గొప్ప తండ్రి, నన్ను మందిరంగా మార్చిన దేవందనాలు, నన్ను నూతన స్థితిగా మార్చిన దేవందనాలు, నన్ను రాజులకు యాజ సమూహంగా మార్చిన దేవందనాలు, శిలువమరణం ద్వారా గొప్ప జయం అనుగ్రహించి జయించిన గొప్ప దేవ మీరు నాలో ఇచ్చి నాకు పాప నియమాన్ని, మరణ నియమాన్ని, సాధనందరాలు జయించుకొని అనుదినం బ్రతకడానికి కృప చూపిస్తున్న దేవా మీకు స్తోత్రం చెప్పాలి. మేలు ఇచ్చిన దేవా స్తోత్రం, ప్రాణవాయు అనుగ్రహించిన దేవా స్తోత్రం, క్రీస్తునందు సహోదరులు అనుగ్రహించిన దేవా స్తోత్రం. కాబట్టి మనం దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేయడం, ఆనందించడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. క్రీస్తులో మనం ఎంజాయ్ చేయడం, ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఉన్న దానిలో మనం ఆనందించుకొని బ్రతున్నప్పుడు మిగిలినది ఏదైతే ఇంకా కొదువు ఉందో అది కూడా తప్పకుండా జీవగల దేవుడు ఇస్తాడు. కానీ లేని విషయం గురించి మనం ఎక్కువ బాధపడి, ఎక్కువ ఏడ్చుకొని ప్రభువుని మహిపరచకుండా మనం దాగి ఉంటే ఏమవుతాయి ప్రియుల పరిస్థితి. కాబట్టి ప్రియులారా మనం మన శరీరంతో, మన దేహంతో జీవగల దేవుని మహిపరచాలి. ఈ విషయంలో మనం సిగ్గుపడడానికి వీల్లేదు. సిగ్గు, భయం తొలగిపోయిన యేసునామములో సిగ్గుపడ, ప్రభువును మహిపరిచే విషయంలో సిగ్గుపడవద్దు. ఇప్పుడు మనం ప్రభువును ఆరాధించినప్పుడు కొందరు మనుషులు అనుకూలంగా నిలబడతారు, కొందరు అనుకూలంగా నిలబడలేదు. కానీ ప్రజలు అనుకూలంగా ఉన్నా లేకున్నా నేనైతే దేవుని పడిపోదైనా మనం మహిపరచుకోవాలి అంతే. సత్యగార్తైన దేవుని మహిపరచడానికి ఇంకా పర్మిషన్ అవసరమైన ప్రియులారా సోదర, ప్రాణం ఇచ్చిన దేవుని మహిపరచడానికి ఇంకా పర్మిషన్ కొరకు మనం వేచి ఉండడం చాలా బాధాకరమైన విషయం. హల్లెలూయా. జీవగల దేవుని మనం మహిపరచుకోవాలి అంతే. ఆకాశ భూమి సందర్శించే జీవగల దేవుడు మహిపరచుకోవాలి అంతే. ఇప్పుడు దేవుడు కాపాడుతాడు. దావీదు ప్రియులారా మనం చూసితే చాలా తక్కువ సార్లు ఉన్నా, కానీ జీవగల దేవుడు తన ఆరాధన సుధులు గమనించిన దేవుడు దావీదును దేవుడు పట్టుకున్నాం. కాబట్టి అభిషేకించి ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు హెచ్చించారు. కానీ ఆయన కానీ ప్రియులారా అంత రాజుగా ఉన్నప్పుడు కూడా, ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నప్పుడు, అంత హోదాలు ఉన్నప్పుడు కూడా ప్రియులారా తన ప్రజల మధ్యలో జీవగల దేవుని ఆరాధించే విషయంలో సిగ్గుపడలేదన్నమాట. సిగ్గుపడలేదు. మనం అయితే మన స్టాటస్ ని బట్టి, మనుషులను బట్టి సిగ్గుపడతాము. ఇప్పుడు ఇలా మనం సిగ్గుపడవద్దు. దేవుని విషయంలో మనం సిగ్గుపడవద్దు. హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో ప్రియులను మనం సిగ్గుపడవద్దు, భయపడవద్దు. భయం కూడా అది పెద్ద దయ్యం అనమాట. అది భయం, మనుష్య భయం, దాని వెనక పెద్ద దయ్యం పనిచేస్తున్నట్టు ఆ వ్యక్తి. మనుష్య భయం, ఇంకా రోగ భయాలు, తిరస్కార భయాలు, ప్రియుల మరణ భయాలు, ప్రాణ భయం, దాని వెనక అంతా కూడా ప్రియుల మనం చూస్తున్నట్టే దయ్యం ఉంది అనమాట. దయ్యం ఒక ఒక చెయ్యి ఉంది అనమాట. దాని వాక్యం గడ్గం ద్వారా మనం పోసేసుకోవాలి. దాన్ని మనం యేసు నామముల ప్రార్థన ద్వారా దాన్ని నాశనం చేయడమే దేవుని చిత్తం. ఈవిల్ స్పిరిట్, ఫియర్ స్పిరిట్ మనం ప్రార్థన ద్వారా, వాక్యం గడ్గం ద్వారా దాన్ని
అటాక్ చేసుకోవాలన్నమాట. బైబిల్ ఉంది, ఆత్మ గడకం మనం వాడుకోవాలి, గడకం వాడుకోవాలి. యేసునామంలో, యేసు రక్తం, యేసునామం వాడుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఫియర్ తొలగిపోతుంది అనమాట. లేదంటే అది అక్కడే అది టోర్చర్ చేస్తుంది. బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. 1 యోహాను 4:18 రాయబడి ఉంది. పరిపూర్ణ ప్రేమ భయమును తొలగిస్తుంది. జీవగల దేవుడు భయాన్ని తొలగిస్తుంది. ప్రభు మనం ఎదుగుతున్నప్పుడు భయం వెళ్ళిపోతుంది అనమాట. ఎంత చిన్నప్పటి నుండి వచ్చిన భయం అయినా సరే, భయస్పెట్ అయినా సరే, అది వెళ్ళిపోవాలి అంతే. అందులో కానీ మనం ప్రభుత్వ క్లోజ్ ఉండాలి. వాక్యం నిబద్ధన మనకు అవసరం. కాబట్టి భయం వలన దయ్యాలు దండిపిస్తాయి అనమాట. కాబట్టి దేవుని బిడ్డలు భయం చేత దండించబడడం, లేదంటే ఈబిల్స్ పడ్డ ద్వారా దండించబడడం ప్రభువైన యేసుక్రీస్తుకు అస్సలు ఇష్టం లేదనమాట. కాబట్టి ప్రియులారా, ప్రభు దురాత్మలు చీకటి శక్తి నుండి పూర్తి విడిపించే దేవుడు. కాబట్టి ప్రియుల మనం క్లోజ్ ఉండాలి, ప్రభుత్వం క్లోజ్ ఉండాలి. నాకు సమయం లేదు ప్రభు అని చెప్పినైతే మనకే ఇబ్బంది అనమాట. ప్రభు మీతో సమయం గడపడానికి, ప్రార్థన, ఆరాధన, వాక్యంలో సమయం గడప నాకు సమయం లేదు అంటే స్తోత్రం. సాతానుకు అలాంటి వ్యక్తులు అంటే చాలా ఇష్టం అనమాట, అవకాశం ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు దేశం మనం వాక్యంతో నింపుకోవాలి, బైబిల్లో రాయబడింది. మనం వాక్యం గుంచుకోవాలి, పరిశుభాలను పాలన చేయాలి. అలాగే మనం బెలొందరగా ఉండాలి. సాతాను తొక్కుకొని మనం నడవాలి అనమాట. లేదు అంటే పిల్లల సాతాన్ దేవుని వాక్యానికి, ప్రార్థనకు, అభిషేకానికి, దేవుని శక్తికి, దేవుని ప్రార్థనకు, ప్రభుత్వం ఉన్న సమయం సరి గడపలేని వ్యక్తులే పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దేశ ప్రియులరా, మనం పడిపోయిన గుండెలు మనం ఉండవద్దు. జయంతోనే నడిచే గుండెలు ఉండాలి. ఆత్మీయరాలుగా మనం ఉండాలి. దానికి కూడా కావాల్సిన అంతా కూడా జీవగల దేవుడు అన్ని సిద్ధపరిచామన్నమాట. ఇది మనం వాడుకోవడమే, మన సమయం గడపడమే, మనం అర్థం చేసుకోవడమే. ఇది చాలా గొప్పదైన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది 70 సంవత్సరం 120 సంవత్సరాల ప్రణాళిక కాదు, నిత్య ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. నిత్య ప్రణాళిక కొరకు ఉన్న విషయమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రియులారా, మన ఏమో 70, 80 కానీ 120 సంవత్సరం వారు మంచి తినాలి, హాయిగా ఉండాలి అని మనం కోరుతున్నారని. ఓకే, మంచిది తినడం, ఆరోగ్యంతో ఉండడం మంచిది. కానీ దేవుడు భూమిలో మన జయంతో బ్రతకాలి. రెండు నిత్యం కూడా మన ఆశీర్వాదాలు, భూమిలో ఆశీర్వాదాలు అనుభవించాలి. తర్వాత కూడా మరణం తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనం నిత్యం ప్రియులారా మనం సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని హెవెన్లీ ఫాదర్, జీవగల దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దాని కొరకు ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలను బట్టి స్తోత్రం తండ్రి. వింటున్న వాక్యం దవ గ్రహించే కృప తండ్రి, దవ ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ మాకందరికీ గ్రహించే కృప తండ్రి. మాకు దవ దేశము తండ్రి, లోకం తండ్రి, దవ మమ్మల్ని హల్లెలూయా ప్రభావం నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దవ భూమి యొక్క ప్రభావం నుండి విడిపించము తండ్రి. మీ వాక్యం, మీ ఆత్మ దేవ మమ్మల్ని మీరే వేసే పరిపాలన చేయము తండ్రి. మా హృదయం, మా మనసు అంతా కూడా పరిశుద్ధాత్మతో మీరు ప్రభావం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ తాకుము తండ్రి. లోక ఆశ నుండి విడిపించము తండ్రి. దేవ పరలోక ప్రదేశం మాకు దయము తండ్రి. దేవ యేసయ్య మీ రెండవ రాకడ కూర్చున్న ప్రదేశం మాకు దేవ దయము తండ్రి. దేవ మీకు వందనాలు తండ్రి. పరలోక కూర్చున్న ప్రదేశ తండ్రి, నూతన యెరూషలేము కూర్చున్న దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం గురించి తండ్రి అబ్రహాముకు నేర్పించిన తండ్రి ఆ ప్రదేశం మా హృదయంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. స్థిరమైన పట్టణం, హల్లెలూయా, స్థిరమైన శాశ్వతమైన నిత్య రాజ్యం కూర్చున్న, శాశ్వతమైన రాజ్యం కూర్చున్న తండ్రి, పరలోకం కూర్చున్న ప్రదేశం ఆమె వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ మాకు సమృద్ధి దేశము తండ్రి. మా గురి మీ రాకడలు ఎత్తపడాలి ప్రభు. మహిమా శరీరం పొందాలి తండ్రి. మీతో నిత్యం ఉండాలి. గురి పెట్టుకొని ముందుకు వెళ్ళే కృప తండ్రి మాకు తండ్రి దయచేయము తండ్రి. నేర్పించుకుందండి, మనసు నూతన పరిశ్రమండి. అబద్ధాల ప్రభావం నుండి సత్యం ద్వారా, వాక్యం ద్వారా పూర్తిగా విడిపించుకుందండి. భయం, ఆందోళన నుండి విడిపించము ప్రభావ, విడిపించము. టెన్షన్ నుండి, దుఃఖం, నిరాశ నుండి విడిపించము తండ్రి. ఓహే డాబా కరబిన సోడు కొరబిలే ప్రభావ దవ స్తోత్రం తండ్రి. ఓహే డాబా కరబిలే తండ్రి. లోతైన సహవాసం నడిపించుకుందండి ప్రభావ. మీరు ఎల్లప్పుడూ మాకు స్నేహితులుగా ఉండే కృప తండ్రి మాకు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. ఎల్లప్పుడు వేసే మీరు మంచి స్నేహితుడిగా ఉన్నట్టు వందనాలు, మంచి కాపుగా ఉన్నదే వందనాలు, మంచి ప్రభువు ఉన్నదే వందనాలు, మంచి తండ్రిగా ఉన్నదే వందనాలు తండ్రి. వేసే మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధ మీకు ఆరాధన. మమ్మల్ని చూస్తున్నదే వందనాలు, మమ్మల్ని ఎన్నుకున్నదే వందనాలు తండ్రి. ప్రతి ప్రార్థన చేస్తాం. మా రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ పొందలేని అందరూ ప్రభావ మీ ప్రేమ గ్రహించినట్టు ఆమె కనులు తెరవతండి, వారి హృదయం తెరవమని మేమందరి వేశ్వములో తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయబోతండి. మీ చిత్తమైన వారిను
అందరిను దేవా సువార్త పరిచయ కొరకు ప్రతి ఒక్క విశ్వాసాలను కూడా తండ్రి అభిషేకించి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓ హేడాబా కరబిన సుగోడు కోరబిడే తండ్రి భూమి మీదంతా కూడా తండ్రి మీ అభిషక్తులను అభిషేకించి లేవనెత్తున్నాడు సుధీస్తున్నాం తండ్రి. మీ చేతిలో అనేకలు మీరు వేలాది లక్షలాది కోట్లాది ప్రజలను తండ్రి ఒక సమయంలో మీరు వాడుతున్న దేవుడు కాబట్టి సుధీస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసరం వాడుకోమ్మ తండ్రి. ఓ హే బనాసి ఆరాధన తండ్రి. గొప్ప ఫ్యామిలీ మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు ఆరాధన తండ్రి. ఆమె సకల పరిశుద్ధులతో కలిసి మీ ప్రేమ లోతుగా ఆమె మీ యొక్క ప్రేమ దాని యొక్క లోతు వెడల్పు ఎత్తు ఇప్పుడు గ్రహించే కృప తండ్రి మాకు కూడా తండ్రి అధికంగా కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. సరిహద్దులు దవా విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహేలా దవా మీ ప్రేమతో కుమరించము తండ్రి, పరిశుద్ధాత్మతో అభిషేకంతో కుమరించము. దేవశక్తి దేవదానములు అన్నదని అదే కృప మాకు దయము, మహిమలు అదే కృప తండ్రి మాకు దయము తండ్రి. ఓహేలా బా కరబినా సుగరు కోరబిలే ఒక అభిషేకంతో ప్రతి ఒక్కరు కుమరించము తండ్రి. ప్రతి ఒక్కరిని మీ ఛానల్ గా దవా మీరు వాడుతున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. వేరంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అపవాది క్రియలకు ఉదయంగా తండ్రి ఆమె సాతానికి ఉదయంగా మీ చిత్తాన్ని వాడుకోముందని అభిషేకించముందండి. ఓహేలా బాకార ప్రతి ఒక్క మీటింగ్ లో పాల్గొందని అందరిని బట్టి సుధీస్తున్నాం. వారి ఆత్మ బలపరచము, ప్రాణాన్ని బలపరచము, శరీరాన్ని తాకుముతండి, ప్రతి హోలీ స్పిరిట్ తాకుముతండి. రక్తం ద్వారా కడుగుతున్నాం దవా మీ రక్తం విడలేసిన యేసు నామములో ప్రతి ఒక్కరు విడుదల అనుభవించినాక, స్వస్థ అనుభవించిన ప్రాణం శరీరంలో స్వస్థ అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహేలాబా కరవిన మట్టి మరొకల ఈశ్వరంలో జరిగినాకని ప్రార్థన ఇచ్చినాం. తన మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరు అనుభవించినాక హెల్తీ రిలేషన్షిప్ యేసులో కలిగినాకని ప్రార్థన ఇస్తున్నాం. ప్రభావ మీతో ఉన్న సహవాసములో అలాగే కృష్ణునంద మా సహోదరి సహోదరులతో ఉన్న సహవాసంలో కూడా రిలేషన్షిప్ కూడా ఎదుగినట్టు హోలీ స్పిరిట్ సహాయం పొందండి. దానికి విధమైన ఆడంగాలు యేసులో ఏమైపోయినా ద నేమ్ ఆఫ్ జీసస్ హోలీ స్పిరిట్ హెల్ప్ లో ప్రభునందు ఆనందించుకొని బ్రదనంతకాలం మీరు ఆనందించుకొని జయవలసంతో అందరి బ్రదకృప తండ్రి మీరు అనుగ్రహించినట్టు వందనాలు రక్తంగా దాపిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.